గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇవాళ తెలంగాణ సర్ ముసాయిదా జాబితా రిలీజ్ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల ఓటర్లు గల్లంతు కాక మరో 65 లక్షల మందికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ముసాయిదా జాబితాలో పేరు ఉంటుందో లేదో అన్న ఓటర్ల ఆందోళన కూడా వ్యక్తమవడం మనం చూస్తున్నాం. ఇక సర్తో తమకు ఇబ్బంది వస్తుందనే కలవరంలో పార్టీలు ఉన్నాయి. తమ లీడర్లను ఇప్పటికే అప్రమత్తం చేసిన పార్టీలు ముసాయిదా జాబితా తర్వాత భారీగా కొత్త ఓటర్లను చేర్పించేలా ప్లాన్లు కూడా చూస్తున్నాయి. తెలంగాణలో 1 కోటికి పైగా ఓట్లు తగ్గాయా? సర్ ప్రక్రియ పారదర్శకంగానే సాగిందా? పార్టీల నిర్లక్ష్యం వల్లే భారీగా ఓట్లు తగ్గనున్నాయా? సార్ ఎవరి కొంప ముంచనుంది? ఇదే అంశంపై వాల్టీ మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు జూమ్ లో అనలిస్ట్ జయరామ్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు అటు బీఆర్ఎస్ నుంచి పోలాపల్లి రామ్మూర్తి గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి సామిల్ కార్తిక్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి అందెం రామిరెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా నలుగురికి గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ రామ్మూర్తి గారితో స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య కేవలం 1.8% మాత్రమే ఓటు అనేది ఓటర్లు ఏ విధంగా అయితే ఎన్నికల్లో పాల్గొన్నారో ఆ ఓట్ షేరింగ్ కేవలం 1.8% మాత్రమే తేడా ఉందని కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు భారీ ఎత్తున ఇదైతే ఈ రోజు రిలీజ్ అవ్వబోయే ముసాయిదా జాబితాలో 73 లక్షల వరకు గల్లంతయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ప్రధానంగా చెప్పాలంటే హైదరాబాద్ లో 24 స్థానాల్లో, హైదరాబాద్ పరిధి మొత్తంలో 24 స్థానాల్లో 16 మీరే కైవసం చేసుకున్నారు. మీకు హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఓటర్లు అధికంగా ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా గల్లంత అవుతూనే అంటున్నారు. మరి మీ పార్టీ తరపు నుంచి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఏ విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తారు? మీ కార్యకర్తల్ని కానీ ఎలా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది? ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు? అప్రమత్తంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో వాస్తవంగా మా పార్టీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఎస్ఐఆర్ లో కొంత వెనకడుగులో ఉన్నదన్న విషయం స్పష్టం. అదే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ లో గాని, మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ లో గాని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్ఐఆర్ లో 3,38,00,000 దాదాపు 26,448 మంది ఓటర్లుంటే 2 ఫామ్స్ అంటే దాదాపు 6,76,52,896 ఫామ్స్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. సో అందులో ఎన్ని వెనకకు వచ్చినాయి అన్న దాంట్లో కూడా నేను కొంత కులంకుశంగా తీసుకున్నా. దాదాపు 78% డిజిటల్ అయినాయి, 78.30%. సో అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీనిలో వ్యవహరించింది అన్నది కూడా కొంచెం మనం కులంకుశంగా పోతే, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ గానీ కొంత బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇవ్వడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మాస్ గ్యాదరింగ్ తోని గానీ, లేకపోతే గ్రామాలలో గానీ, మండల కేంద్రాల్లో గానీ ఎస్ఐఆర్ విషయంలో ఏ విధంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపాలన్న దాని మీద ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళకు లేదు, వాళ్ళ నుంచి జనాలకు కూడా అందలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ 60 నుంచి 60 లక్షల ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్స్ సంబంధించిన మళ్ళీ వాళ్ళకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇందులో మేజర్ గా ఫామ్లు రాంగ్ నింపి, ఎందుకంటే ఇప్పుడు అనిమలైజ్ అనేది ఒకటి ఉన్నది, దాని విషయంలో దాదాపు 60 లక్షల ఫామ్స్ అందులో తప్పుగా నింపిల్లు అన్నది కూడా ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ ని 3 భాగాలు చేసి, ఒకటి 2002కు సంబంధించి ఓటు ఉంటే ఒక దగ్గర నింపాలి, 2002లో ఓటు లేకపోతే వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ కుటుంబం డీటెయిల్స్ కానీ, రైట్స్ అని నింపాలి. దాని తర్వాత కింద వాస్తవంగా 3వ దాంట్లో వాళ్ళ సెల్ఫ్ కి సంబంధించిన అడ్రస్ కానీ లేకపోతే వివరాలు కానీ నింపాలి. ఈ విషయంలో ప్రాపర్ గా ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను కూడా ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మా హన్మకొండ పార్టీ ఆఫీస్ లో ఒక బాధ్యతగా నేను ఒక బాధ్యతలో ఉన్న ఆ బాధ్యత కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఓటర్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మేము టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఆ టీమ్ లో కూడా నేను కీలకంగా పనిచేశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, బిఎల్ఓలకు బిఎల్ఏలకు మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎందుకంటే 35,985 పోలింగ్ స్టేషన్లు ఉంటే 36,000 మంది బిఎల్ఓలను ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే నియమించిన దాంట్లో ఏం జరిగిందంటే ఈ 36,000 మందికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక ఫామ్ నింపే క్రమంలో గానీ, ఫామ్ నింపిన తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫామ్ లో ఉన్న వివరాలు గానీ, అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఫోటో, అదే విధంగా ఫామ్ నింపిన తర్వాత ఒక స్కానింగ్, ఎందుకంటే బార్ కోడ్ కూడా జరిగింది. ఎందుకంటే ఎన్యుమరేషన్ ఫామ్ మీద బార్ కోడ్ చూసుకునే టక్న కొట్టేసి అంతే తప్ప గానీ అందులో వివరాలు సరిగ్గా ఉన్నాయా సరిగ్గా లేవా అన్నది చాలా మంది బిఎల్ఓలు గమనించకుండా డైరెక్ట్ అప్లోడ్
అప్లోడ్ చేసిండు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ ఫామ్స్ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకంటే నోటీసులు ఎందుకు వస్తాయంటే ఈ ఫామ్ లో 2002కు సంబంధించిన పోలింగ్ బూత్ గాని నియోజకవర్గం పేరు గాని దాని తర్వాత 2002లో ఓట్లున్న వివరాలు గాని ఆ వివరాలు తప్పుగా నింపినా లేకపోతే 2002లో ఓట్లు లేకపోతే వాళ్ళ ఫాదర్ సంబంధించిన నియోజకవర్గం గాని నియోజకవర్గం క్రమసంఖ్య గాని బూత్ నంబర్ గాని క్రమసంఖ్య గాని తప్పుగా నింపితే మళ్ళీ వాళ్ళకి నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. సో అందుకనే ఈ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం గాని తెలంగాణకు సంబంధించిన అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ గాని క్లియర్ గా ప్రాపర్ గా ప్రజల్లోకి పోలేదు. ఈ రోజు ఇన్ని నోటీసులు వస్తున్నాయి. నేను ఈ రోజు మొన్న కూడా చెప్పాను, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయింది 10వ తారీఖుతోనే అయిపోయింది అంటే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ముసాయిదాలో పేర్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ పేర్లు లేని వాళ్ళు ఎంతమందికి వస్తున్నాయి నోటీసులు అన్నది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ నోటీసులు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కరికి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ ప్రకారం వాళ్ళు హాజరయ్యి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరినైతే అపాయింట్ చేసిందో ఇక్కడ, ఎందుకంటే పోలింగ్ బూత్లకు సంబంధించి కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే వాళ్ళకి సంబంధించిన వివరాలు సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో సబ్మిట్ చేసే విషయంలో కూడా మేము అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ డివిజన్లలో ఏ గ్రామాల్లో ఏ విధమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎవరి ఇంకా ఎలిమినేషన్ ఫామ్స్ డిజిటలైజ్ కాలేదు అన్న అంశాలు ముందే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ చేయవలసిన పనిని దాదాపు 70-80% మేమే చేసినాం. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వివిధ సందర్భాల్లో మా బిఎల్ఏలతో సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా నడుస్తుంది సర్ ప్రక్రియ అనేది ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకోవడం జరుగుతుంది. ఆఖరికి ఎందుకంటే నియోజకవర్గ బాధ్యులతో పాటు మాకు సంబంధించిన అయితే జిల్లా స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ మొత్తం సంబంధించి ఈ సర్ ప్రక్రియ మీద కులంకుశంగా వెళ్తున్నాం. ఒక చిన్న పొరపాటు జరగకుండా కూడా ఓట్లు పోకుండా చూస్తున్నాం. ఓట్లు పోకుండా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36,000 మంది బిఎల్ఓలను అపాయింట్ చేసిన తర్వాత దానికి సంబంధించి వివిధ రకాలైన పార్టీల నుంచి గుర్తింపు పొందిన పార్టీల నుంచి బిఎల్ఏను అపాయింట్ చేసిన తర్వాత బిఎల్ఏలు ముఖ్యంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ సిపిఎం సంబంధించిన వాళ్ళు కానీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు చాలా వరకు చాలా డివిజన్లలో ఒక 10-15 రోజులు మాత్రమే యాక్టివ్ గా తిరిగిళ్ళు మొత్తానికి. ఎందుకంటే ఒక గోమరి పట్టుకున్నట్టు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటది, ఈ ఓట్లు పోతే గ్రామాల్లో అంటే నగరాల్లో తర్వాత ముచ్చట కానీ గ్రామాల్లో ఒకవేళ ఓటు పోతే వాళ్ళ ప్రాణం పోయిన లెక్కతో సమానంగా చూస్తారు. కాబట్టి ఈ అంశంలో క్లియర్ గా ఒక్క ఓటు పోకుండా గ్రామ స్థాయిలో మాత్రం పూర్తి కాపాడినాం. సిటీలో కూడా దొంగ ఓట్లు గానీ లేకపోతే 2 ఓట్లు గానీ అదే విధంగా షిఫ్టింగ్ సంబంధించిన ఇక్కడ ఓటుండి వేరే నియోజకవర్గంలో ఓటుండి ఇక్కడ ఓటుండి వేరే రాష్ట్రంలో ఓటున్న వాళ్ళని కూడా మేము గుర్తించినాం. ఆ గుర్తించిన క్రమంలో వాళ్ళకు మేము బిఎల్ఓలకు చెప్పినాం. ఎందుకంటే ఒకవేళ బిఎల్ఓలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అందుకనే ఎప్పుడైనా ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన నుంచి ఎండే వరకు నేను చెప్తున్నా కదా, మొత్తం అక్టోబర్ ఎందుకంటే అక్టోబర్ మధ్య వరకు ఉన్నది కాబట్టి అక్టోబర్ మధ్య వరకు ఏ విధంగా మేము అప్రమత్తంగా ఉండి ఏ విధంగా ఓట్లు పోకుండా చూస్తారో చూడండి. ఓకే, కార్తిక్ గారు, ఏంటి 73 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందంటున్నారు. మీ పార్టీ అధికారంలో ఉంది. మీనాక్షి నటరాజన్ చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే సీరియస్ అయ్యారు, అధికారంలో ఉండి కూడా ఆల్మోస్ట్ ఇన్ని ఓట్లు మళ్ళీ ఇంకా 65 లక్షల మంది వరకు నోటీసులు కూడా జారీ చేశారని కూడా తెలుస్తుంది. సో ఎలా చూస్తారు? బిఎల్ఓల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటారా? పట్టణ ప్రాంతాల్లోని వారిని చైతన్యపరచడంలో విఫలమైందా కాంగ్రెస్ పార్టీ? మేడం, అయితే ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏం లేదు. ఎందుకు అంటే ఈరోజు సర్ ప్రక్రియ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే జరుగుతుందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగేది కాదు. ఇది కేంద్రంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి పరిధిలో జరిగేదాన్ని వీళ్ళు ఇక్కడ ఓన్లీ అకామిడేట్ చేస్తారు. ఏంటి అనే దానిపైన హ్యూమన్ రిసోర్స్ కానీ లేకపోతే ఏదైనా అసెట్స్ని కానీ దీన్ని మాత్రం మనం ఓన్లీ అకామిడేట్ చేస్తాం. దీని ప్రక్రియ పూర్తి బాధ్యత అంతా ఎవరిది? భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిపైన సీరియస్గా లేదని సరే వాళ్ళు మాట్లాడితే దానికి మేము చేయగలిగింది ఏం లేదు. మేము సీరియస్గా ఉన్నామా లేదా అనేది మాకు తెలుసు. సో ఎవరి పార్టీ వాళ్ళ విషయంలో వాళ్ళు సీరియస్గా ఉన్నారు. మేము సీరియస్గా ఉన్నాం, అవతల వాళ్ళు సీరియస్గా లేరు అని ఆరోపణ చేస్తే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. అయితే ఒకే నెంబర్ పైన 714 ఓట్లు హైదరాబాద్లో మణికొండలో ఉన్నాయి అని చెప్పి బయటికి తీసుకొచ్చింది మేమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నరేష్ గారే ఈ విషయాన్ని బయటికి తీసుకొని వచ్చారు. ఏంటి, ఒక్క నెంబర్ పైన ఒక్క ఇంటి పైన 714 ఓట్లు ఉన్నాయి. ఎక్కడ? మణికొండల. ఈ మణికొండ అనేది ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో. ఈ రాజేంద్ర నగర్లో 2023లో గెలిచిన అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే కాదు కదా. కాబట్టి ఎవరు అప్రమత్తంగా ఉన్నారు?
ఎవరు దొంగ ఓట్లను చేసిరన్న దానిపైన మనం కూలంకషంగా చర్చలోకి పోతే చర్చ సమయం సరిపోదు కాబట్టి ఈ ఒక్క ఓటుతో ఇది ఒక్క సందర్భాన్ని చెప్తున్నా నేను. ఈ సందర్భం ఒక్క నంబర్ పైన ఒక్క ఇంటి పైన 714 ఓట్లు నమోదు చేయగలిగారు గత 10 సంవత్సరాల్లో. అంటే ఎవరు దొంగ ఓట్లను ప్రోత్సహించారన్నది ప్రజలు విఘ్నులు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. మనం దానిపైన ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్ ఏం అవసరం లేదు. అయితే మేడం ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ క్యాండిడేట్ దొంగ ఓట్లు దొరికినాయి, దొంగ ఓట్లతో మనం గెలిచిందన్నది కూడా చూసాం. ఇది కాదు కదా సమస్య. మీరు అడిగిన ప్రశ్న అభ్యర్థి ఇట్లా దొంగ ఓట్లు దొరికినాయి కదా అండి, కట్టలు టైం ఇస్తాను. రామూర్తి గారు ఇంకా 2 గెస్టులు ఉన్నారు, మీకు టైం ఇస్తాను. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే బిఎల్ఓలు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే 2002లో మీరు ఎక్కడ ఓటేసినారు అన్నది ఓకే సర్దుకుందాం. మీరు ఎక్కడ ఓటేసినారంటే గుర్తుండి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, యాక్సెప్టెడ్. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ బూత్ నెంబర్లో ఓటేసినామని అడుగుతున్నారు. అరే నిన్న ఏం జరిగిందో ఈ రోజు గుర్తులేని పరిస్థితి. ఏమన్నా అడిగితే వాట్సాప్ ఓపెన్ చేసి గూగుల్ వెతుక్కునే రోజుల్లో 2002 ఏ పోలింగ్ బూత్ ఆ బూత్ నెంబర్ చెప్పని అడుగుతున్నారు. ఇవన్నీ ఎదుర్కోవాలి. కాబట్టి ఏంటంటే ఇవన్నిటిపైన కూడా అవగాహన లేకుండా 12 ఏళ్ల పాలన చేస్తున్నప్పటికీ కూడా పుష్కర కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా జాతీయ జెండాను ఎట్లా పెట్టుకోవాలో తెలియని ప్రధానమంత్రి గారు ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి భారత్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎట్లా పనిచేస్తుందంటే భారతీయ ఎలక్షన్ కమిషన్ గా పనిచేస్తుంది. సో ఒకవేళ గతంలో కూడా ఈ దేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించబడ్డది. తొలిసారి 1952 నుంచి 56 వరకు నిర్వహిస్తే రెండవసారి 1957లో నిర్వహించడం. తర్వాత 1961, 65, 66 మధ్యలో, 79, 83, 84 మధ్యలో, 87, 89 మధ్యలో, 82, 85 ఈ మధ్యలో 2002లో కూడా సర్ ప్రక్రియ ఈ దేశంలో నిర్వహించబడింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొత్తగా చేస్తున్నటువంటి ఏం కొత్త వింత విషయం ఏం కాదు. ఇది గతంలో ప్రభుత్వాలు చేసినాయి. అయితే యూపీఏ 1 ప్రభుత్వం 2004లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రక్రియని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ను కూడా విస్తరింపజేసి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా చేసింది. ఎందుకు చేయగలిగింది అంటే ఆ రోజు ఈ దేశంలో ఉన్నది భారత ఎన్నికల సంఘం నేతృత్వంలో జరిగినటువంటి సర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. కానీ ఈరోజు ఈ ప్రక్రియ విజయవంతం కాకపోవడానికి కారణం ఏంటంటే భారత ఎన్నికల సంఘం కాస్త భారతీయ ఎన్నికల కమిషన్గా మారడం వల్లనే ఈరోజు ఇట్లాంటి సమస్య వచ్చింది. అయితే ఈరోజు బీజేపీ పార్టీ కొత్త రాగం ఎందుకుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంటి, బీజేపీ ఓట్ల పైన కుట్ర సెటిలర్లను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎంఐఎం అని చెప్పి ఈరోజు కొత్త వాదన అందుకుంది. నేను అడుగుతున్నా, అయ్యా వెస్ట్ బెంగాల్, బీహారు ఇట్లాంటి ప్రాంతాల కంప్లీట్ అయినటువంటి రాష్ట్రాల్లో మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకునే కదా కింది రాష్ట్రాలకు వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు వెస్ట్ బెంగాల్లో సర్ ప్రక్రియను పూర్తి చేసిరు, బీహార్లో సర్ ప్రక్రియను పూర్తి చేసిరు కదా. అంటే ఇదేం మీకు పైలట్ ప్రాజెక్ట్ ఏం కాదు కదా. గతంలో మీరు 2-3 రాష్ట్రాలలో చేసినాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ మీరు ఏం చేసిండ్రో అన్ని రాష్ట్రాలు గట్లనే చేస్తాయి అనుకోవడము మీ భ్రమ. మీ హయాంలో ఉన్నటువంటి మీ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘము మీ మాట వింటలేదు అంటే దాని అర్థమైంది అంటే మీకు పాలన చేత కాదు, మీకు పాలన పైన పట్టు రాలేదు, ఏం జరుగుతుందో వ్యవస్థలో మీకు అవగాహన లేదని అర్థం. వీడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన నెపం మోపాలని చూస్తే ఎన్నికల సంఘం అధికారి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తారా, నరేంద్ర మోడీ గారికి రిపోర్ట్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, రేవంత్ రెడ్డి గారా, నరేంద్ర మోడీ గారా? సో ఎట్లాంటి అవగాహన లేకుండా వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజల్ని గందరగోళానికి గురి చేసి ఏదో ఈ రోజుకు మనం వార్తల్లో మనకు ఏదో ఒక 3-2 పేజీలలో మన వార్త వచ్చిందా లేదా అని మాత్రమే వీళ్ళ యొక్క తాపత్రయం. కానీ ఎక్కడ కూడా ఓట్లు కాపాడాలి, ప్రజల యొక్క వ్యక్తిగతమైనటువంటి హక్కును కాపాడాలన్నటువంటి వీళ్ళ ఆలోచన లేదు. అయితే దీనిపైన ఒక రిటైర్డ్ న్యాయమూర్తి గారు మాట్లాడుకుంటూ ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ అసలు ఈసారికి రాజ్యాంగంగా చట్టబద్ధతనే లేదు అని చెప్పింది. అంటే ఈ సర్ ప్రక్రియ అనేది పూర్తిగా అనఫిషియల్గా చేసిరు. ఈరోజు ఎందుకు అనఫిషియల్గా చేసిండ్రు అంటే ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే మీరు తలుపులు తెరవండి, వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోండి, ఉన్న పార్టీ వాళ్ళకి చేనిక షాత్ అయితలేదు, ఏం చేసినా కూడా తెలంగాణలో బీజేపీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్లకు మీరు ఏం చేసినా తెలంగాణలో మీరు అధికారం తీసుకురానికి మీకు చేత కాదు కాబట్టి వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోండి అని చెప్పి ఈరోజు చెప్తుంది. దానికి ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ సర్ ప్రక్రియ ద్వారా
ద్వారా ఈ రాష్ట్రంలో అనవసరమైనటువంటి అనిశ్చితిని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఈ సర్ ప్రక్రియను తీసుకొని వచ్చి మీరు గొప్పగా సాధించింది ఏముందండి? వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్పగా చెప్పుకుంటారు. గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వెస్ట్ బెంగాల్లో మీరు ముఖ్యమంత్రిని ఎవరు చేసిరు? నేను అంటలేను, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు లక్షల మంది ఉన్నటువంటి సభల వేదిక పైన మాట్లాడుకుంటూ ఏ వ్యక్తి పైసా ఐసాదాలను చేసి మరి చూపించిండు. మరి అట్లా చేసి చూపించారు, అట్లాంటి మనిషిని తీసుకొని వచ్చి మీరు ముఖ్యమంత్రిని చేశారు. ఏంటి? అవినీతిలో నెంబర్ 1 స్థానం ఉన్నటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి హోదాలో కూసబెట్టి పెద్ద గొప్పగా మీరు అభివృద్ధి చేసింది ఏముందయ్యా అంటే, ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది, సాయంత్రం కల్లా కత్తులు గొడ్డన్లు కట్టెలు పట్టుకొని పోయి కిరసనాయలు పోసి పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, ప్రజలపైన దాడులు చేయడమే మనమే ఇదే వేదిక పై నుంచి వార్తలు చదివినాం. ఇక్కడ కూడా విశ్లేషణ జరిగింది. సో సర్ ప్రక్రియ ద్వారా దేశంలో అనిశ్చితిని క్రియేట్ చేయాలి. లాస్ట్కి వీళ్ళు ఏంది అంటే భారతదేశ జాతీయ జెండాను కూడా ఇటలీయో ఐర్లాండో వేరే దేశాల జెండాను పోలినట్టుగా మార్చాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, జాతీయ జెండాను చూసినప్పుడు ఇప్పటికీ కూడా ప్రజలకు ఏంటి, ఎందుకు, ఎలా, ఏంటి స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లేదన్న విషయం నిజాలు ప్రజలు తెలుసుకుంటారు, భవిష్యత్ తరాలు కూడా తెలుసుకుంటాయి. కాబట్టి ఇవేవి ఉండకూడదని నిన్ననే మనం చూసాం. నరేంద్ర మోడీ గారు ఆయన జేబు మీద పెట్టుకున్నటువంటి జాతీయ జెండా ఎట్లుందో దానికి మరి ఎట్లా వీళ్ళు విశ్లేషణ చెప్తారో నాకు అర్థం కాదు. మరి వీళ్ళు ఏమైనా ఉర్దూకి భాషకు సంబంధించినటువంటి నేషనల్ ఫ్లాగ్ ఏమన్నా వీళ్ళు ఏమైనా పాటిస్తున్నారో కూడా వీళ్ళు చెప్పాలి. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వీలైనంత వరకు ఇట్లాంటి వాళ్ళ అడ్డంకులు అన్నిటిని కూడా ఎదుర్కొని అధిగమించి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా చేసినాం. దీనికి సహకరించిన అన్ని పార్టీలకు, బిఎల్ఓలకు కూడా ఈ వేదిక ద్వారా నుంచి వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామరెడ్డి గారు ఏం చెప్తారు? కొన్ని వర్గాలని టార్గెట్ చేస్తూనే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం కార్తిక్ గారు చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అటు భారత ఎన్నికల సంస్థ కాదు, భారతీయ ఎన్నికల సంస్థగా మారటం వల్లే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆయన అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇటువంటి ప్రక్రియలో కొన్ని తీసుకొస్తున్నప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేవి చాలా కామన్ గానే ఉంటాయి. సో అది పక్కన పెడితే 73 లక్షల ఓట్లు గల్లంతూ 65 లక్షల మందికి నోటీసులు అంటే ఇది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ 1 కోటికి పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. సో ఏం చెప్తారు బీజేపీ నుంచి మీరు? ఈ సర్ మీద ఇప్పుడు ఈ రోజు రాబోతున్న ఈ ఓటర్ లిస్ట్ మీద వాటి విషయంలో మాట్లాడితే నేను ఆశించాను. కానీ ఏంటంటే రాజకీయాలే ప్రాముఖ్యం, మాకు మా పార్టీనే ముఖ్యం, ఎదురోళ్ళ మీద బురద జల్లడే ముఖ్యం అనే దృష్టిలో మాట్లాడితే చాలా బాధేస్తుంది. ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏంది, తర్వాత ఏం చేయాలి? మీనాక్షి నటరాజన్ గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఆ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారు, మీరు పట్టించుకోవట్లేదని వార్నింగ్ ఇచ్చారు. మీనాక్షి అది మీడియాలో కూడా వచ్చింది, స్కూలింగ్ లో కూడా మనం చూసాం. కానీ అది అసలు అది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే వేరే వాళ్ళు మాట్లాడి తీరుబట్టి అది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు అడిగితే దానికి ఆన్సర్ రాలేదని కాబట్టి నేను చెప్తున్నాను. ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండియాకు రాజ్యాంగబద్ధ హోదా ఉంది. అది ఏంటంటే అటానమస్ బాడీ. ఒకసారి నామినేట్ చేసే వరకే పవర్స్ ఉంటాయి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కు. తర్వాత ఎలాంటి పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఇష్టం ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసి మార్చినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ను మార్చలేరు. అయితే ఇంత గతంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాయని వాళ్ళ మాట వినలేదని ఇద్దరిని అడిషనల్ గా యాడ్ చేశారు, వాళ్ళ ఎజెండా నడవాలని. అంతకుముందు లేదు, మొదటి రాజ్యాంగంలో ఒకరే ఎలక్షన్ కమిషనర్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ మా మాట వినట్లేదని ఇద్దరిని అడిషనల్ గా పెట్టారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఒక ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఆయన ఒక్కసారి అంటే మీరు చెప్పింది కార్తిక్ గారికి అర్థం కాలేదు అని అంటున్నారు. ఒక్కసారి దాని గురించి చిన్న క్లారిటీ అంటే మళ్ళీ ఒకసారి ఇవ్వండి. రాజ్యాంగ ప్రకారం మొదలు ఒకరే ఎలక్షన్ కమిషనర్ గా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఈ ఎలక్షన్ కమిషనర్ మా మాట వినట్లేదని ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ను అడిషనల్ గా చేర్చారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మాట వినట్లేదు అని వాళ్ళ ఇష్టమైన వ్యక్తులను జాయిన్ చేస్తూ చేశారు. సంవత్సరంలో సార్ టిఎన్ శేషన్ గారు ఉన్న టైంలో మీకు తెలియదా? ఫస్ట్ ఒకరి నుంచి ముగ్గురు అయింది, మీకు తెలియదా? దాన్ని కమిటీ అంటారు సార్, దాన్ని కమిటీ అంటారు. ఒక నిమిషం మేడం. ఓకే కార్తిక్ గారు, రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినాకనే దేశవ్యాప్తంగా ప్రజలకు ఎలక్షన్ కమిషనర్ పవర్స్ తెలిసినాయి. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా. కానీ అలాంటి టిఎన్ శేషన్ ని కొని
బీజేపీ అద్వానీ గారి మీద పోటీకి పెట్టారు కాంగ్రెస్ పార్టీ. దీన్ని అంటారు రాజకీయంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కొనే రాజకీయంగా వాడుకోవడమే. వీళ్ళు నీతులు చెప్తారు. అదేంటంటే డైరెక్ట్ గా ఇంకోటి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి పనిచేసిన ఆయన ప్రధాని మోడీ గారు కరోనా వచ్చి చనిపోవాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంత దరిద్రుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేసింది. వీళ్ళు మాట్లాడతారు ఇది ఎలక్షన్ భారత ఎలక్షన్ కమిషన్ కాదు, భారతీయ ఎలక్షన్ కమిషన్. ప్రధాని మోడీ గారు కరోనా చనిపోవాలని కోరుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టబడ్డ వ్యక్తి. ఇవన్నీ మాట్లాడే విషయాలు కాదు. కానీ కరోనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కదా సార్. అదే కానీ ప్రధాని మోడీ గారు చనిపోవాలని కోరుకోవడం మీరు సమర్థిస్తుండా? ఏమైనా ఉండాలి బుద్ధి. ఇంకా మోడీ గారు కాబట్టి మోడీ గారు చనిపోయి సమర్థించడానికి సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్ మీకు. లేదు క్లారిఫికేషన్ చూసి చిన్న క్లారిఫికేషన్ సార్. చిన్న క్లారిఫికేషన్ అంతే. ఒక్క నిమిషం కార్తిక్ గారు, ఒక్క నిమిషం. మీ వాయిస్ కట్ అవుతుంది రామరెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ అదే ఒక ఛానల్లో, ప్రైమ్ లైన్ ఛానల్లో ఈ మహానుభావుడు ప్రధానిని వాడు వీడని మాట్లాడితే బయటికి వెళ్ళగొట్టిరు. ఎవరు ఎందుకు ఇస్తారు అంటున్నా. విద్యార్థులను, మహిళలను కొట్టిన వాళ్ళను అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. రామరెడ్డి గారు పర్సనల్ గా వెళ్తుంది. మనం ఇప్పుడు జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మాట్లాడదాం. మాట్లాడాలి. ఇంకా ఒక్క నిమిషం కార్తిక్ గారు, జయరామ్ గారు కూడా మాట్లాడాలి. రామరెడ్డి గారు ప్లీజ్ మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి? ప్రయత్నం చేసినందుకు నీకు చాతనైతే ఎస్ఐఆర్ గురించి చెప్పు. అర్థమైందా? 1 minute కార్తిక్ గారు. రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. 2020లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఎలక్షన్ కమిషన్ చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇంత అవగాహన లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు నరేంద్ర మోడీకి మర్యాద ఇవ్వలేదని. కార్తిక్ గారు ఆయన మాట్లాడి కంటిన్యూ చేయండి. రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మన్మోహన్ సింగ్ పీఎం ఉంటే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం వస్తుంది, మోడీ గారి పీఎం ఉంటే మోడీ గారి నాయకత్వం వస్తుంది. నేను అదే చెప్తుంది తప్ప ఇది వేయట్లేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో మీకు ఒకటి చెప్తాను. పాత బస్తీలో బండ్లగూడ పోలింగ్ బూత్ 86లో బిఎల్ఓలు సర్వ ప్రక్రియ చేపడితే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఎంఐఎం నాయకులు వాళ్ళు ఆపరేట్ చేశారు. దీని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పాత బస్తీలో ఎంఐఎం ఆఫీస్ లో బిఎల్ఓలను పూసపెట్టారు. పాత బస్తీలో బిఎల్ఓల మీద దాడులు జరిగినాయి. ఎక్కడ జరగలేదు, దాడులు జరిగినాయి. రక్షణ సరిగ్గా ఇవ్వలేదు. ఇంకొకటి తర్వాత మిగతా విషయాలకు వస్తే బిఎల్ఓలు 3 సార్లు ప్రతి ఇంటికి రావాలి నిబంధన పెట్టారు, కానీ రాలే. బిఎల్ఓల పైన నిరీక్షణ అధికారులు వాళ్ళ పర్యవేక్షణ లేదు. నేను చూసిన మేము ఎన్నోసార్లు ఫోన్ చేస్తే మా సార్ని అడిగి చెప్తామండి, మా సార్ని అడిగి చెప్తే బిఎల్ఓలు వచ్చారు మా అపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి, కానీ పై అధికారులు కాంటాక్ట్ లేవు, ఫోన్లు లేపలే. కాబట్టి ఇలా చాలా తప్పులు జరిగినాయి. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఏంటంటే ఓవరాల్ పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళ చేతుల్లో బిఎల్ఓలు సెంట్రల్ కమిషన్ అపాయింట్ చేయదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. బిఎల్ఓని సెండ్ చేయదు. కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు దుర్వినియోగం ప్రయత్నం చేస్తారని మేము చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఈ రోజు వచ్చే లిస్టులతోటి ఎంత దుర్వినియోగం జరిగింది అని బయటపడుతుంది. అయినా పర్వాలేదు, దాని మీద కంప్లైంట్లు తర్వాత మళ్ళీ అడిషనల్ ఓటర్ లిస్ట్ జాయింట్ అవకాశం ఉంటుంది. వాటి మీద మేము యాక్టివ్ గా ఉన్నాం. మా పార్టీలో చాలా ఇదే చెప్పకూడదు, చాలా ట్రైనింగ్ జరిగినాయి, ఫాలో అప్ ఉంది. అయితే ఏంటంటే పాత బస్తీలో మాత్రం భయానక వాతావరణం ఉంది. ఓటరు తన ఓటును చేర్చుకునే ప్రయత్నం, ఓటర్కే కాదు బిఎల్ఓలకే భయానక వాతావరణం ఉంది. అక్కడ సరైన సెక్యూరిటీ కల్పించలేదు. మళ్ళా అవసరం వస్తే అది ఒక ఇష్యూ అవుతుంది. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ది అలా ఉండాలి. అలా ఇంతకుముందు దుబ్బాక ఉప ఎన్నిక టైంలో అక్కడ కలెక్టర్లు చాలా దుర్వినియోగం చేస్తుంటే వెంకటరామరెడ్డిని ఎలక్షన్ కమిషన్ ఆయన బయటికి పంపింది దుబ్బాక ఉప ఎన్నిక టైంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మళ్ళీ ఎలక్షన్ అయిపోమని ఆయన వచ్చి కలెక్టర్ పెట్టుకున్నారు. ఎందుకంటే మా మనిషి ఉంటాడు, కేసీఆర్ కాలు మొక్తాడు, తర్వాత అందుకే ఆయనకి ఎమ్మెల్సీ పదవి, ఎంపీ టికెట్. ఇట్లా అధికారుల చెప్పు
రామరెడ్డి గారు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ చెప్పాలా? మరి మీ కాళ్ళు ఎంతమంది మొక్కిలో కాలు మొక్కుని చెప్పాలా? కాలు మొక్కే సిద్ధాంతం మీరు ఇద్దరు కాలు మొక్కడం గౌరవం, భారతదేశం ఇచ్చిన గౌరవం అని దాని కూడా రైట్ రామరెడ్డి గారు, రైట్ అండి. జయరామ్ గారు ఒక్క నిమిషం రామ్మూర్తి గారు 1 minute. రామరెడ్డి గారు రైట్ అండి. జయరామ్ గారు, మనం చూస్తున్నాం సార్, నిజమైన ఓటర్లకు ఎటువంటి ప్రమాదం ఉంది? 73 లక్షల మంది అంటే ఇందులో చాలా మంది నిజమైన ఓటర్లు కూడా ఉండే ఉంటారు. అండ్ ప్రధానంగా 2002లో జరిగిన దాన్ని చూస్తే మనం అప్పుడు ఆధార్ లింకులు అనేవి కానీ డిజిటలైజేషన్ ఇటువంటివి లేవు. ఇవి లేకపోవడం వల్ల ఇళ్లకు వచ్చి అక్కడ మరణించిన వారు కానీ వలస వెళ్లిన వాళ్ళు కానీ వీళ్ళ ఓట్లు గల్లంత అవడం అప్పుడు భారీగా మనం చూసాం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇన్ని లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అన్ని పార్టీలు తమ తమ వాదనలు చెప్తున్నారు కానీ అసలు నిజమైన ఓటర్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా మంది గందరగోళంలో ఉన్నారు. మా ఓటు ఉంటదా పోతదా, ఎవరిని కలవాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు, ఎలా ముందుకు వెళ్ళాలంటారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే. ఇక్కడ మనము క్లియర్ గా మాట్లాడాలి అంటే రాజకీయాలు ఇవన్నీ సహజంగా ఉండి ఉంటాయి. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇవంతా రొటీన్. కానీ ఎస్ఐఆర్ అనేది ఇది ఇప్పుడు ఏ పార్టీకి తెలియదు, ఏ పార్టీకి గండి కొడుతుందన్న విషయం. వాస్తవానికి ఇది ఏ పార్టీకి గండి కొడుతుందన్న విషయం తెలియాలంటే ఫస్ట్ ఎస్ఐ ప్రక్రియ లోపల పార్టీలు విరివిరిగా పాల్గొని ఓటర్లను రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నది, పర్సనల్ గా ఓటర్కు ఉన్నది. కానీ ఇది ఎక్కడ జరిగినట్టు దాఖలా లేదు. రాజకీయ పార్టీలు కొన్ని ఏరియాలలో కొంత వాళ్ళను కాపాడుకోవడం కోసం కొంత చేసినా కూడా ఓటర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఓటర్కు సంబంధించిన రక్షణ కానీ ఎక్కడ ఉన్నట్టయితే నాకు దాఖలాలు కనిపించలేదు. ఎందుకంటే నాకు అనేక మంది నాతోని జెన్జీలో ఉన్న యువకులు మా ఓట్లు మిస్ అయినాయి, మా ఓట్లు గల్లంత అయినాయి, నాది లిస్ట్ లో పేరుంది కానీ నా పేరు మీద ఫామ్ రాలేదు అనేది అనేక మంది ఉన్నారు. అందులోపల రామరెడ్డి గారు 1 minute. ఒక్క నిమిషం. సో జెన్జీ లోపల చాలా మందికి, అందులో నా పెద్ద కొడుకు ఓటు కూడా గల్లంతాయి. ఇట్లా నా పెద్ద కొడుకుతో పాటు మా నైబర్స్ ది, మా ఇంటి ముందు ఉన్న పిల్లలది, ఇలా చెప్పుకుంటూ పోతే మా కాలనీలోనే దగ్గరగా 270 మంది పిల్లలకు గల్లంత అయిపోయింది. ఈ పోలింగ్ బూత్ వచ్చేసి గుడ్షపడ్ స్కూలు, సమతప్రి కాలనీ, రోడ్ నెంబర్ 7, ఇది న్యూనాగోల్ దగ్గర. ఇంత క్లియర్ గా చెప్తున్నాం. అంటే ఒక పోలింగ్ బూత్ లోపల అన్ని ఓట్లు గల్లంతైతే మరి మిగతా ఓట్లన్నీ ఎక్కడెక్కడ గల్లంతైన విషయాన్ని రాజకీయ పార్టీలకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? ఇది ఎవరు దీనికి ఆన్సర్ చేయాలి, ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఇది స్పష్టంగా మీరు గమనించినట్టు అయితే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. కొంత మతానికి సంబంధించినవి, కొన్ని కులాలకు సంబంధించింది, కొంత యువతకు సంబంధించింది, కొంతమంది వ్యక్తులకు సంబంధించింది ఓటులు స్పష్టంగా గల్లంత అయిపోయింది. ఇది ఎవరికి గండి కొడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. అది బీజేపీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందా, ఎంఐఎం లాంటి పార్టీలు హైదరాబాద్ లో వాళ్ళకు ఉపయోగపడుతుందా అనే విషయం మనం ఇప్పుడే చెప్పలేం. అంటే దీన్ని ఓటర్ని రక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ఉంది, ఓటర్కు పర్సనల్ గా ఉంది. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ రోజు దేనికి సంబంధం లేని విషయాలన్నీ మనం ఈ రోజు చర్చలలో మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ బిఎల్ఓలు వాళ్ళ పరిధి చాలా తక్కువ. బిఎల్ఓలు అంటే ఎలక్షన్ కమిషన్లు కాదు, వాళ్ళ పరిధి చాలా తక్కువ. ఇక్కడ ఓటరు మాకు రాలేదు, మాకు ఫామ్ రాలేదంటే మళ్ళీ కొంతమందికి నాకు తోచిన విధంగా మళ్ళీ మీరు అక్కడ వెళ్ళండి, ఆ సంబంధిత అధికారులను కలవండి అంటే వాళ్ళు మళ్ళీ మీరు ఓటర్ని మా ఓటర్ లిస్ట్ లోపల మళ్ళీ మీరు న్యూ ఓటుగా అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసిన దాంట్లో ఎవరిది వస్తో రాదో నాకు తెలియదు, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈ రోజు 70 లక్షల నుంచి 1 కోటి ఓట్లను మీరే అంటున్నారు.
అది 70 లక్షల కోటి ఓట్ల అనే విషయాన్ని ఇంకా మనకు స్పష్టత లేదు. సో ఇప్పటి వరకు ఒకవేళ కనుక 70 లక్షలే అంటే దీన్ని ఏ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఏ పార్టీ అని చెప్పగలుగుతుందా? అంటే రేపు ఓటమి పాలైన పార్టీస్ లేదు దీని వల్ల అయిన దాన్ని చర్చలలో లేవని చెప్పారు. దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? రేపు కాంగ్రెస్ గెలవచ్చు ఓడొచ్చు, బీఆర్ఎస్ గెలవచ్చు ఓడొచ్చు, బీజేపీ గెలవచ్చు ఓడొచ్చు. అంటే గెలిచిన పార్టీలు సంబరాలు చేసుకొని ఓడిన పార్టీలు ఎస్ఐఆర్ మీనే నెపం నడతారా? ఈ రోజు ఈ నెపాన్ని మనము ఎక్కడెక్కడ చూసుకుంటూ వచ్చినాం అంటే ఓడిన ప్రతిసారి గెలిచింది బీజేపీనే. ఎక్కడెక్కడైతే రాష్ట్రాల లోపల ఓట్లు తీసేసిన తర్వాత అక్కడ గెలిచినవి అంతా బీజేపీనే. అంటే తమిళనాడు కేరళ బీజేపీ గెలిచిందా? అక్కడ కూడా నాకు క్వశ్చన్ రాజకీయ నాయకుల క్వశ్చన్లు వద్దాను. తమిళనాడులో 70 లక్షల ఓట్లు తీసేయబడ్డాయి, బీజేపీ గెలిచిందా? మీరు నిజం మాట్లాడాలి. బీజేపీ తమిళనాడు అడ్రస్ లేదు, ఎక్కడ గెలుస్తుంది? అంతమంది 4 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు ఒకటే గెలిచింది. తెలంగాణ గెలుస్తారు. అంతమంది 4 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు ఒకటే గెలిచింది. తెలంగాణలో బీజేపీ ఎక్కడ? అంతకుముందు 4 ఎమ్మెల్యేలు ఉండే. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ అనే ఒక తమిళనాడు ఒకటే ప్రామాణికం కాదు, కేరళ ఒకటే ప్రామాణికం కాదు. రేపు నిజంగా మీరు అనుకున్నట్టుగా ఏ ధైర్యంతో తెలంగాణ అధికారం వస్తుందని చెప్తుందో బీజేపీకి నాకు అర్థం కావటం లేదు. మీకు ఓటర్సే లేరు తెలంగాణ లోపల. ఊర్లలో పోతే దగ్గరికి రానిరు. బీజేపీ పార్టీ అంటే ఎవరి పార్టీ అని అడుగుతారు. తెలిసిన పార్టీ అలా బీఆర్ఎస్ అదే కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది మాకు తెలియని విషయాలు కాదు. ఇది ఓటర్లను అవమానించడం లేదు, ఓటర్లను కాపాడుతున్నాం. ఓటర్లను అవమానించేది ఈ రోజు రాజకీయ పార్టీలు. ఒక్క నిమిషం అన్న, నేను మీ కంటెంట్ మాట్లాడలేను, నేను ప్రజల కంటెంట్ మాట్లాడదాం. ఈ రోజు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉన్నట్టు దీనిపైన ఒకదాని రావాలి. ఒకవేళ కనుక నేను ఎస్ఐఆర్ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కనుక ఈ లిస్ట్ కనుక వచ్చినట్టు తర్వాత ఇది ఇలానే ఉంటే దీంట్లో జంజీ ఓట్లు కనుక వెళ్ళినట్టు అవుతే నేను డెఫినెట్ గా నిరాహార దీక్షకు ఉంటానన్న విషయాన్ని నేను ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చెప్తున్నాను. నేను పదే చెప్తున్నాను, ఈ ఓటర్ లిస్టులను కనుక దెబ్బ కొట్టినట్టు అవుతే దీనికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రినా, ప్రధానమంత్రినా, స్టేట్ ఎలక్షన్ కమిషనరా, సెంట్రల్ ఎలక్షన్ కమిషనరా? ఈ కథలని మాకు అక్కర్లేదు. ఓటర్ని మీరు ఎందుకు తీసేయగలిగిండ్రు? తీసేయడానికి ఎవరు బాధ్యులు? దీని వెనకాల ఎవరు ఉన్నారు? దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అనే విషయాన్ని మాట్లాడుతాం. దాన్ని ప్రజల్ని కూడగడతాము, ప్రజల్ని పిలిపిస్తాము. ఇదే ఇందిరా పార్క్ దగ్గర డెఫినెట్ గా నిరాదీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను పదే రేవంత్ రెడ్డికి మోడీకి చెప్తున్నాను, మీ చేతగానితనము, మీ అత్యాశ, మీ అలసత్వము ఈ రోజు జంజీలో ఉన్న ఓట్లు చాలా మంది గల్లంత అయిపోతున్నాయి. దానికి ఎవరు కారణము? ఈ రోజు కనుక ఈ లిస్ట్ అనేది ఇంకొక 24 గంటలో లేకపోతే 48 గంటలో 2 రోజులు 3 రోజులు 6 రోజుల తర్వాత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీనిపైన స్పష్టమైన ప్రెస్ మీట్ పెడతాము, ప్రెస్ మీట్ లో చెప్తాము దీంట్లోపల ఏముంది, ఎక్కడ జరుగుతున్నది దాని నుంచి. అంటే ఈ రోజు ఇదంతా కావట్లేదంట, ఇదంతా ఏది లేదు, ఎక్కడెక్కడో ఉన్న విషయాలన్నీ ఈ రోజు ఈ డిస్కషన్ లోకి దయచేసి డిస్కషన్ లో ఉన్న వక్తలు పట్ట రాకుండా, రాజకీయాలు మాట్లాడకుండా ఓట్లను గల్లంత అయితే ఏం చేద్దామో, ఎస్ఐఆర్ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉందా లేదా, ఇది చట్టబద్ధంగా ప్రజలకు ఉపయోగపరంగా ఉందా లేదా దాన్ని మాట్లాడదాం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్క డిస్కషన్ పక్కన పెట్టేసి ప్రజలు ఓటర్ విషయాన్ని మాట్లాడుతున్నాయి కదా, ఈ రోజు అధికార విషయాన్ని మాట్లాడాలి. ప్రజలకు ఓటు కాపాడకుండా, ప్రజలకు ఓటు ఊరికేమి రాలేదు. దయచేసి ఈ రోజు ఓటు కోసము ఎంతో కృషి చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తే తప్ప ఈ రోజు మనము స్వేచ్ఛగా ఓటేస్తున్నాం. దీన్ని మాస్టర్ ఈ రోజు నిజంగా కనుక ఈ రోజు పొలిటికల్ పవర్ మాస్టర్ కెన్ ఓపెన్ ఎనీ డోర్ అని మనం చెప్పడం ఎందుకోసం అంటే, పొలిటికల్ పవర్ లో ఇది చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. పొలిటికల్ పవర్ చాలా కీలకమైనది కాబట్టి అది ప్రజల చేతిలో ఉందా లేదా అనే విషయం దయచేసి మాట్లాడుకుందాం. దీనికి
సంబంధిత వరకే మాట్లాడితే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అపీల్ ఆల్ ప్యానల్ మెంబర్స్. ఓకే, రామ్మూర్తి గారు ఏం చెప్తారు? ఎలా చైతన్యపరుస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 16 వరకు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఓట్లు గల్లంతైన వాళ్ళు అంటున్నారు. మరి గల్లంతైన ప్రజలు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. మీ స్థాయిలో అంటే మీ పార్టీ స్థాయిలో ఏ విధంగా చైతన్యపరిచే అవకాశం ఉంది? మళ్ళీ అప్లై చేసుకోవడానికి కానీ ఇప్పుడు జరిగే దానికి కానీ, ఈ రోజు ముసాయిదా జాబితా రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి కానీ ఫైనల్ కన్క్లూషన్ ఏమిస్తారు? సర్వే వాస్తవంగా జూన్ 24 అయిపోవాలి, కానీ 2 సార్లు పొడిగించిన తర్వాత ఈ ఆగస్టు 10 దాకా తీసుకొచ్చిళ్ళు. సరే, ఆ విషయంలో మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. అదే విధంగా సెప్టెంబర్ 16 జరిగే వరకు, ఎందుకంటే నోటీసులు వచ్చిన తర్వాత కూడా నోటీసుల విషయంలో ఏదైతే ఓటర్లకు, ముఖ్యంగా నోటీసులు వచ్చిన ఓటర్లకు ఏ విధంగా హెల్ప్ చేయాలనేది మా బిఎల్ఏలకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. అదే విధంగా సర్వే ముగిసే నాటికి ఇప్పుడు 2,87,214 ఏదైతే 78.30% ఎన్యుమరేషన్ ఫామ్ లు డిజిటల్ చేసి అన్నది వచ్చిన లెక్క. అదే విధంగా 2002 ప్రకారం నమోదు గానీ, అదే విధంగా మ్యాపింగ్ గానీ కూడా దాదాపు మీరు ఇంతకుముందు చెప్పిన 65 లక్షలు దాక్కున్నాయి. వాటి విషయంలో కూడా మేము కొంత కులంకుశంగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు పోవడం, సరే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, అది కథ కార్ఖానా అని బీజేపీ చెప్పింది. సరే, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు డైరెక్ట్ 73 లక్షల ఓట్లు పోయినాయి. అదే విధంగా ఇప్పుడు 65 లక్షల ఓట్లు కూడా నోటీసులు వచ్చే ప్రమాదం ఉన్నది. సో ఇవన్నీ కలిపితే 1 కోటి చిల్లర అవుతున్నది. 1 కోటి చిల్లర అంటే వెస్ట్ బెంగాల్ కంటే ఓట్లు మన దగ్గర ఎక్కువ పోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఏ విధంగా అసలు బిఎల్ఓలు ప్రవర్తించారు, బిఎల్ఓలు ఏ విధంగా ముందుకు పోయిన అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఎన్ని నోటీసులు వస్తే అంత పనితీరు పలచనున్నట్టు, అంత పనితీరు లేనట్టు. ఎందుకంటే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ కరెక్ట్ చెక్ చేయకుండానే డైరెక్ట్ అప్లోడ్ చేస్తేనే ఇప్పుడు నోటీసులు వచ్చే ప్రమాదం ఉన్నది. అదే విధంగా బీజేపీ మిత్రులు మాట్లాడాడు, 3 సార్లు బిఎల్ఓలు తిరగలేదు కాబట్టి ఇది చాలా ఘోరమైన అంశం అని అన్నాడు. అది ఓకే, నిన్నుంది, అది ఒప్పుకుంటున్నా. ఇంకా దానికి ఫర్దర్ గా మీరు మాట్లాడింది ఓల్డ్ సిటీలో కొంతమంది బిఎల్ఓల దగ్గర నుంచి ఆ యాప్ గుంజుకొని చేస్తున్నారంటే, మరి మీరు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి హైదరాబాద్ వాడు మరి ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇప్పుడు ఈ సాకులు కదా, ఒకవేళ గుంజుకున్నా కూడా 2002లో ఓటు ఉండాలి కదా ఆయనకు. ఇప్పుడు ఆ గుంజుకొని చేసినా కూడా అప్లోడ్ చేయాలి, ఓటు చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు కూడా 2002లో ఓటు ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చి ఏదో మతానికి కులానికి మధ్యలో లేకపోతే చిచ్చు పెట్టకండి. ఇది జరగదు. ఎందుకంటే ఇది పకడ్బందీగా చేసిన అంశం అని మీరే అంటున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పకడ్బందీ. దీనిలో ఏ మాత్రం కొత్త ఓటు సృష్టించుకోవాలన్నా కూడా 2002లో ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్దో లేకపోతే ఆయనకో ఓటు ఉండాలి అంటారు. మరి అందులో ఒకవేళ యాప్లు గుంజుకొని ఫామ్లు గుంజుకొని ఏం చేస్తారు? 2002 ఓటు లేనోడు వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ మదర్ గానీ వేరే దేశం నుంచి వచ్చడానికి ఫాదర్ ఎక్కడ దొరుకుతాడు? ఇవన్నీ జనాలను కన్ఫ్యూజ్ పెట్టద్దు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ, సో అఖిలపక్షం అయిపోయిన తర్వాత ముసాయిదా బయటకు వస్తుంది. ముసాయిదా బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు డైరెక్ట్ గా పోతున్నాయి, ఎన్ని ఓట్లు అయితే నోటీసులు వచ్చే ప్రమాదం ఉన్నదని క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద మేము కులంకుశంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి బిఎల్ఏ స్థాయిలో, ఎందుకంటే బిఎల్ఓలు దాదాపు 36,000 మంది ఉన్నారుగా, 36,000 మందికి మేము 36,000 మందిని అటాచ్ చేసినాం కాబట్టి ఆ 36,000 మందికి ఈ 36,000 మంది కలిసి, ఎందుకంటే వాళ్ళకు మాకు మధ్యలో ఒక సమన్వయం అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే బిఎల్ఓలకు బిఎల్ఏలకు మరి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి అన్నది కూడా మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు, ఎస్ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అన్నది కూడా మనం కులంకుశంగా చూసుకుంటే 2 పార్టీలు వెనకబడ్డాయి. కొంత మేము ముందుకెళ్ళినాం. ఎందుకంటే ఈ ఓట్లు కాపాడే విషయంలో కొంత మేము వర్క్ చేసినట్టే మేము అనుకుంటున్నాం. అదే విధంగా ప్రజలకు కూడా తెలుసు, ఎక్కడ కూడా ఏ గ్రామంలో పోయినా ఏ నగరంలో పోయినా కూడా మా బిఎల్ఏలు ఖచ్చితంగా కనబడుతున్నారు. కానీ మిగతా పార్టీల వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా కనబడుతున్నారు, మిగతా వాళ్ళు అడ్రస్ లేకుంటే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఓట్లు కాపాడే విషయంలో ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక రాజ్యాంగానికి అనుకూలంగా, ఎందుకంటే రేపు ఓట్లు ఖచ్చితంగా భారతదేశాన్ని కాపాడేది, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఓటే కాబట్టి ఆ ప్రజాస్వామ్యం కాపాడడంలో మేము ఖచ్చితంగా ముందుంటాం. ఓకే, కార్తిక్ గారు ఏం చెప్తారు? అర్బన్ ఏరియాలో క్యాడర్ ని ఏ విధంగా మీరు ఇంకా బలోపేతం చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? అండ్ 65 లక్షల మందికి ఇంకా మళ్ళీ నోటీసులు ఇస్తామంటున్నారు. సో ఇటువంటివి నెక్స్ట్ మళ్ళీ ఓటు హక్కుని మేము అప్లై చేయిస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనం చూస్తున్నాం. ఎలా ముందుకు వెళ్తారు? అయితే మళ్ళీ ఓటు హక్కును అప్లై చేయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ మాట అన్నది అంటే, ఇప్పుడు మా రామ్మూర్తి అన్న ఏమంటుండే, మేము బాగా చేస్తున్నాం అంటే, అన్న బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అన్నకు బాగా అవగాహన ఉంటుంది. కాంగ్రెస్లో నేనున్నా కాబట్టి కాంగ్రెస్లో ఏం జరుగుతుందో నాకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే బిఎల్ఓలు ఇద్దరు కలిసి ఓటర్ దగ్గరికి పోయినప్పుడు కొంతమంది ఓటర్లు 2002లో నీ ఓటేడుంది, పోలింగ్ బూత్ నెంబర్ చెప్పు, మీ నాయన నెంబర్ చెప్పు, మీ తాత నెంబర్ చెప్పు అంటే చిరాకు పడినటువంటి ఓటర్లు ఏమనంటే, సార్ చెప్పకపోతే ఏమవుతుంది అన్నారు. ఓటు పోతుందని, పోతే కొనిపో, నేను మళ్ళీ అప్లై చేసుకుంటా అన్నారు.
అట్లా కాదమ్మా అంటే మీరు ఓటు అనేది ఈ దేశంలో నా హక్కు, నువ్వు ఇప్పుడు తీసేస్తే నేను మళ్ళీ వేసుకుంటా అని చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పారు. అంటే ప్రజలు ఒక రకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను తిరస్కరించారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మేము మళ్ళీ ఓటు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సాయశక్తిలో కృషి చేస్తామని మేము అందుకన్నాం. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడినారు. సరే, వారు వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలు నేను మాట్లాడాను, కానీ నేను ఓన్లీ సబ్జెక్ట్లోనే ఉంటా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అన్నప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చేసిన వ్యాఖ్యలు ఎవరు చేసిరు? కాంగ్రెస్ పార్టీ మాకు చేసిరు. విశ్లేషణ మేము ఎక్కడ చేసుకోవాలి? చర్చా వేదికల మీద మేము చేయం విశ్లేషణ. మా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ ఉంది, సరిపోకపోతే ఇందిరా భవన్ ఉంది, ఆడ కూడా సరిపోకపోతే రెండింటి మధ్యలో ఒక మైదానం ఉంది, ఆడ వేసుకుంటాం మేము. మీనాక్షి నటరాజన్ గారు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ వాళ్ళు మా మీద అమితమైన ప్రేమ చూపెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఒకవేళ అట్లా చూపిస్తే అది అక్రమమైనటువంటి ప్రేమ అవుతుంది, సక్రమైన సంబంధం కాదు, అది అక్రమ సంబంధం అవుతుంది. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు చర్చ ఏం చేయాలనేది మేము చూసుకుంటాం. దాని గురించి మీరు ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, భయపడొద్దు, కార్తీక్ కూర్చోగానే భయపడొద్దు అన్నది విజ్ఞప్తి వారికి. అయితే ఈ స్వయం ప్రతిపత్తికి కలిగినటువంటి సంస్థకి కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏముంది, ప్రభుత్వం చేయగలిగింది ఏముంది? ప్రభుత్వం ఏం చేయాలి? బిఎల్ఓలను అకామిడేట్ చేయాలి. చేసిర్రు. ఒక్కొక్క ఇంటికి 3 సార్లు పోవాలి, ఇది రూలు. వారే చెప్పిర్రు, పోలేదు. నేను అనలే మాట, వారే అన్నారు. అంటే దాని అర్థం ఏంది? మీ చేతుల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సోకాల్డ్ సంస్థ బిఎల్ఓల మీద పూర్తి స్థాయిలో అధికారాన్ని తీసుకోలేకపోయింది, వాళ్ళని కన్సల్టేట్ చేయలేకపోయింది, వాళ్ళని గైడ్ చేయలేకపోయింది. ఒక ఫామ్ ఎట్లా నింపాలన్నది వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడము కాంగ్రెస్ పార్టీ తప్ప, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్ప. అయితే ఏమంటారు అన్న మాట్లాడుకుంటే ఆయన మరి అంటే ఈ ఓటర్ లిస్ట్ పై ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్ లేదా? అంతా ఈసీఐ ఏం చేస్తున్నా గానీ ఇట్లా చూస్తూ ప్రభుత్వానికి ఏం కంట్రోల్ లేదా కాదు, దీన్ని మొత్తాన్ని పనిచేసే బిఎల్ఓలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేసే అధికారులకు రిపోర్ట్ చేస్తారు. వచ్చి రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేయరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తే అంటే వాళ్ళు ఏం రిపోర్ట్ చేసినా గానీ, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అదే బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా మనం వాళ్ళనే క్వశ్చన్ చేసే వాళ్ళం. మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటిది రిపోర్ట్ చేసినా గానీ మనం చూస్తూ ఊరుకుంటాం. అట్లీస్ట్ క్వశ్చన్ చేసే. అయితే ఎందుకు అంటే మా ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దానికి మేము మా హయాంలో ఇది ఒక సర్వే చేసినాం. ఇది ఎవరికి రిపోర్ట్ చేస్తారు? నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు రిపోర్ట్ చేస్తారు. దీనిపైన మేము స్పష్టత ఇచ్చినాము, దీనిపైన మేము పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఇట్లా బాధ్యత తీసుకొని పూర్తిగా మా పరిధి ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఓన్లీ కన్సల్టేట్ చేస్తుంది, కస్టోడియన్ మాత్రమే. కానీ దీని పూర్తి అధికారాలు ఎవరికి ఉంటాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళు 1 సారి పోయిరా, 2 సార్లు పోయిరా, 3 సార్లు పోయిరా పోలేదా అని చూసుకోవాలన్నా ఇదంతా ఎవరి బాధ్యత? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరి దగ్గర ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అయితే రాజకీయ ఉద్దండులు, చాలా అనుభవం కలిగినటువంటి వారు, వయసులో నాకన్నా పెద్దోళ్ళు, రాజకీయాల్లో కూడా అతి పెద్ద మేధావైన మా రామరెడ్డి అన్నారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి ఎవరున్నా ఎక్కడున్నా ఆయనే నిర్వహిస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అని అన్నారు. అయితే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి సంతకం పెడితే అయ్యేది కాదు మేడం. ఇది పార్లమెంట్ లా ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ ది హౌస్, వీళ్ళందరూ కలిసి దీన్ని జేపీసీ అంటారు. దీని ముందుకు వచ్చిన తర్వాత దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది, దీనికి ఒక కొలీజియం ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది. ప్రధానమంత్రికి నచ్చింది కానీ సంతకం పెట్టాడు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే బాగుంటుంది. ఉట్టిగా వీళ్ళకి మర్యాదలు అడిగితే కాదు, సిస్టమ్ ఎట్లుంటుందో అది కూడా తెలుసుకోవాలి. అయితే ఎందుకు ఈ ప్రక్రియ అంతా ఫెయిల్ అయింది అంటున్నామంటే మేడం, డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు సాక్షాత్తు ఈ దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ గారికి సగభాగం వారి భర్త ఏమన్నారంటే సర్ ప్రక్రియను వ్యతిరేకించాలి, తక్షణ కర్తవ్యం, వెంటనే వ్యతిరేకించడం అని ఉట్టి చెప్పలే, తక్షణం వెంటనే చేయమని చెప్తూ సర్ని వ్యతిరేకిస్తూ పోరాటాలకు కార్యరూపం దాల్చాలే యువత అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ అనేది శాస్త్రీయంగా లేదని, దానికి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది అని వారే చెప్పారు. అందుకే నేనేమన్నా ఇది భారత ఎన్నికల కమిషన్ కాదు, భారతీయ ఎన్నికల కమిషన్ అన్న. ఆయన ఇంకా ముందుకు మాట్లాడుకుంటే ఏమన్నారంటే పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నారని, సర్ను నిర్వహించిన పాలకులు అస్సాం విషయంలో
ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన గట్టి ప్రశ్న అడిగిండు. ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిండు. ఈ ప్రశ్న అడిగిన ఆయన ఎవరు? డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు, సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారికి భర్త. ఈ దేశంలో అత్యంత ముఖ్యమైన కీలకమైనటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి వారి భర్త. అట్లాగే పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అధికారం కోసం అక్రమంగా లక్షల మంది ఓట్లను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పేరుతో తొలగించిందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సర్ పేరుతో పెద్ద కుట్ర జరుగుతుందని అపోహలు వ్యక్తం చేయడం కాదు, అత్యవసరంగా సర్ని నిలిపివేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇంతకుముందు మా అనలిస్ట్ జయరామ్ అని ఒక మంచి ప్రశ్న అడిగింది. ఏంటి, ఏ ధైర్యంతో మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పిండ్రు అన్నది వారి ప్రశ్న. ఆ ప్రశ్నకు కొనసాగింపుగానే ఈరోజు పరకాల ప్రభాకర్ గారు అడిగినటువంటి చేసిన డిమాండ్ నేను జోడిస్తున్నా. ఆ ప్రశ్నకు నేను ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో పెద్ద కుట్ర జరుగుతుంది, అందుకే మీరేమంటున్నారు, మీతో అయితలేదు, పక్క పార్టీ వాళ్ళని చేర్చుకోండి అని చెప్పి క్లియర్ కట్ స్టేట్మెంట్తో పాటు ఈ స్టేట్మెంట్లో జాతీయ అధ్యక్షులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు ఏమన్నారు, మీరు చేస్తారా, నేరుగా మమ్మల్ని ఇన్వాల్వ్ అయి చేయమంటారా? ఏంటి, ఈ రాష్ట్రం పైన నిధులు ఇవ్వడానికి మనకు చేత కాదు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళపైన ఈడీని ప్రయోగించి, ఏసీబీని ఈడీని, ఐటీని, ఇంకా వేరే సంస్థలన్నిటిని ప్రయోగించి వాళ్ళ నయానో భయాన్నో భయపెట్టో, ఒప్పించో, బతిమలాడో బీజేపీలకు చేర్చుకోవడం పైన బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో వారు కేంద్రీకృతమవుతుంది. అయితే ఎక్కడ కూడా ఏ వేదిక పైన గౌరవ మర్యాదలు అనేటివి మనం చేసే పనులను బట్టి ఉంటుంది. విద్యార్థులు చేస్తున్నటువంటివైనా నిర్లక్ష్యంగా, నిరంకుశంగా, కర్కశంగా లాఠీలను ఇలా పెట్టి కొడితే సరిపోతుంది మేడం. ఆడపిల్లల్ని ఇలా పెట్టి కొట్టామని చెప్పినోడు ఎవడో, ఎందుకు చెప్పిండని అడిగిన ప్రశ్నకు జరిగిన సంభాషణ ఎక్కడో వేరే దగ్గర జరిగిన దాన్ని ఈ చర్చలకు తీసుకొచ్చి మాట్లాడదాన్ని మహానుభావుడు అంటే నేను మహానుభావుడినే. నేను ఏ రోజు మాట్లాడినా కాగితాలు, సాక్ష్యాధారాలతో మాట్లాడే మహానుభావుడినే. కనీసం ఒక ఈసీఐ చైర్మన్ ఎట్లా నియమించబడతాడో తెలియని ఆయన ఏమంటారో ఆయనే తెలుసుకోవాలి. రామరెడ్డి గారు అటానమస్ అన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు నిందిస్తావు? మళ్ళీ అటానమస్ కదా, అటానమస్ అన్నప్పుడు 3 సార్లు పోవాలి, ఎందుకు పంపించాలి నువ్వు? కార్తిక్ గారు 1 మినిట్. రామరెడ్డి గారు ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి. ఏంటి, ఈసీఐ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంతమంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటది? 65 లక్షల మందికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా బీజేపీ నుంచి? ఎలా చూడాలి, ఏం చెప్తారు మీరు? ఒకటి డిస్క్రిపెన్సీ ఉన్న దగ్గర నోటీసులు ఇస్తారండి, దాన్ని రాజకీయంగా ఎట్లా తీసుకుంటాం? వాళ్ళు ఇచ్చినాక తెలుస్తుంది అనేది. ప్రతి దాన్ని ముందే రాజకీయం చేసి భయప్రాంతులకు గురి చేయకూడదు. ఇంకోటి, ఎలక్షన్ 1993లో 2 ఎలక్షన్ కమిషనర్స్ ను అడిషనల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు, అంటే గవర్నమెంట్ రికమెండేషన్ మీదే అపాయింట్ చేస్తారు. 2 అడిషనల్ 1993లో అపాయింట్ చేశారు. అప్పటి నుంచే 3 ఎలక్షన్ కమిషనర్ ఉంటున్నారు. ఇంతకుముందు అడిగా చెప్తున్నాకి. ఇంకోటి, వ్యక్తిగత అసలు బీజేపీకి సంబంధం లేని వ్యక్తుల మాటలు పట్టుకొని బీజేపీకి రుద్దే ప్రయత్నం చేయడం అత్యంత తెలివి తక్కువతనం, మూర్ఖత్వం. ఆయనకు బీజేపీ సంబంధం లేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా సంబంధం లేదు. నిర్మలా సీతారామన్ గారి కూతురు పెళ్లి అయితే ఆయన రాలేదు. అలాంటి వ్యక్తి మాటలు పట్టుకొని అనవసరంగా సర్ప్రక్రియ విషయంలో మాట్లాడే ఎంత దౌర్భాగ్యం అంటే, వాళ్ళ కుటుంబ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం. వాళ్ళ కుటుంబం గురించి వద్దు మేడం, సాక్షాత్తు రిటైర్డ్ జడ్జి చెప్పింది. రిటైర్డ్ జడ్జి దీని గురించి చెప్పు. మళ్ళా రిటైర్డ్ జడ్జి చెప్పింది సరికి చట్టబద్ధత లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, కార్తిక్ గారు 1 మినిట్. రామరెడ్డి గారు 1 మినిట్. రామరెడ్డి గారు ఏం జరిగినా కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎవరు నియమించారు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయం మనం పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. బీజేపీ నుంచి మీరు ఏ విధంగా స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇంతమంది ఓటర్ల సమస్యల్ని కొంచెం వరకైనా పరిష్కరించే అవకాశం ఉంది. ఫేక్ ఓటర్ అనేవి తొలగిపోతే అది అందరికీ మంచిదే, అది పక్కన పెడితే పారదర్శకంగా జరగడం కూడా మంచిదే, అది కూడా పక్కన పెడితే మనం నిజమైన ఓటర్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి బీజేపీ నుంచి మీ స్టాండ్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఎవరైతే ఓటర్లు లిస్ట్ రాలేదో
వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు వచ్చే లిస్ట్ ఇవాళ ప్రతి లిస్ట్ తో ఆ రెఫరెన్స్ తోటి వాళ్ళ ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్ వాటితోని అప్లై చేసుకుంటే వస్తుంది. అలా రాని డిలీట్ అయిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ దేనికైనా ఆధారం అవసరం. ఆధారం లేకుండా ఎవరు అప్లై చేసి ఇక్కడ వీళ్ళు డిమాండ్ ఉంది కర్ణాటక కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ఐడి కార్డుతో అంటే అది లేదు, ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది దానికోసం ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళ సిస్టమ్ లో ఏమైనా తప్పు ఉంటే మేము ఇంటర్ఫియర్ అవుతాం, దాన్ని మీరు రాజకీయంగా ఇది చేయకూడదని. రాజకీయాల కోసం కోర్టులను ఎలక్షన్ కమిషన్ వాడుకోకూడదని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళు ఏంటంటే అప్లై చేసుకోవాలి. ఇలా మేమేం చేస్తున్నామంటే ఈ వచ్చే లిస్ట్ లో రాని వాళ్ళు ఎవరు, అర్హులు కాని వాళ్ళు ఎవరెవరు వచ్చావు ప్రతి బూత్ వైజు మా కార్యకర్తలు దాన్ని తీసుకొని అర్హులు కాని వాళ్ళ ఓట్ల విషయంలో కంప్లైంట్ ఇవ్వడం, రాని వాళ్ళ విషయంలో అప్లై చేయడం చేస్తాము. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, ఓటర్కి సంబంధించిన విషయం. దీన్ని రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఓటర్ లిస్ట్ లో ఉండాలి. అనర్హుల ఓట్లు తొలగించబడాలి. దీనికోసం మేము పనిచేస్తాం, అందరు పనిచేయాలి. కంక్లూడింగ్ రిమార్క్ అదేనా. ఓకే సార్, జయరామ్ గారు ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? ఈసీ నోటీసులు అయితే ఇచ్చే అవకాశం ఉంది 65 లక్షల మందికి, 73 లక్షల మంది ఓట్ల గల్లంత పక్కన పెడితే ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలన్నదే కన్ఫ్యూజన్. ఇప్పుడు కార్తిక్ గారు చెప్పారు, ఇంటికి వెళ్లి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే ఓటర్లు ఏమంటున్నారు, మాకు అసలు ఇప్పుడు సబ్మిట్ చేయకపోతే ఏంటి, ఓటు పోతే పోతుంది పోనివ్వండి అనే పరిస్థితి కూడా నెలకొంది అంటున్నారు. అప్పుడే అలా అంటే మరి ఓటర్లు ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఏ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి, ఇదంతా పెద్ద తతంగంగా కనిపిస్తుంది. మరి ఓటర్లు ఎలా ముందుకు వెళ్తే మంచిదంటారు, ఎవరిని కలిస్తే మంచిదంటారు, ఎవరు ఏ స్టాండ్ తీసుకుంటే మంచిదంటారు? ఫైనల్ కన్క్లూజన్ ఏమిస్తారు సార్? ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ సరే ప్రతిసారి చేస్తూనే ఉంటాము, ఈసారి కూడా జరుగుతూనే ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ మీరు ఓట్ల తొలగింపు లోపల ఇంత భారీ ఎత్తున ఓట్లతో ఎందుకు తొలగించబడుతున్నాయి? అసలు ఇంత పెద్ద ఎత్తున ఓట్లు లక్షల ఓట్లు ఎట్లా పోతున్నాయి? దాన్ని ఎందుకు మీరు ప్రక్షాళన పేరుతోని ఈరోజు ప్రజల ఓట్లు తొలగిస్తున్నారు కదా, దానిపైన చర్చ జరగాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు అడ్రస్ చేయాలి. ఎవరికి అడ్రస్ చేయాలి? పబ్లిక్ అడ్రస్ చేయాలి. అంటే ఈరోజు ఒక కామన్ పర్సన్ కానీ, లేకపోతే జెన్జీ అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు కానీ, లేకపోతే జెన్జీ ఆల్ఫా కానీ, ఇప్పుడు ఇలాంటి పిల్లలకి వాళ్ళకుండే యాక్టివిటీ, వాళ్ళకుండే ఎడ్యుకేషన్, వాళ్ళకుండే ఎంప్లాయ్మెంట్ మీద వీళ్ళు ఎంతకాలం మంది తిరుగుతుంటారు ఓటు కోసము, విరక్తి కలుగుతుంటది, పోతపోనీలే అనుకుంటుంటారు. దాన్ని మీకే మళ్ళీ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందో తెలియదు. అంటే ఈ రోజు ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ కి మీరు ఓటును తొలగించే హక్కు మీకు ఎట్లా ఇచ్చిండ్రు? మీరు ఏ విధంగా తొలగిస్తున్నారు? నోటీసులు సర్వ్ చేస్తున్నారు అంటే ఇది చేతగాంతరమే కదా. అంటే ఈ లోపాలు ఉన్నట్టే కదా, మీ లోపాలు ఉన్నట్టే కదా. ఈ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసము ఈ రోజు నోటీసులు నాకే వాస్తు నోటీసులు సర్వ్ చేస్తారు. ఈ నోటీసులు సర్వ్ చేసిన అందరినీ మళ్ళీ ఓటర్ లిస్ట్ లో చేరుస్తారా? లేదు. మళ్ళీ అక్కడ లింకులు పెట్టడం. ఈరోజు ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పాను. పరకాల ప్రభాకర్ చెప్పినా, నేను చెప్పినా, రామరెడ్డి అన్న చెప్పినా, కార్తీక్ చెప్పినా, రామ్మూర్తి చెప్పినా కూడా ఓటర్ని కాపాడాలి. ఓటర్ని ఈ సర్ ప్రక్రియ పేరు మీద ఓటర్లకు అన్యాయం జరగద్దు. ఓటింగ్ సిస్టాన్ని ఈరోజు గౌరవించాలి అన్నదాన్ని, ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించాలి అన్నదాన్ని. దాన్ని గౌరవిస్తున్నట్టు మనకి ఎక్కడైనా కనిపించిందా? ఈ జరిగిన ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లోపల ఈ పోయిన ఓట్ల లోపల ఈ రోజు కూడా బంగ్లాదేశ్ లోపల కలకత్తా, వెస్ట్ బెంగాల్ లోపల ఎక్కడెక్కడైతే మనం చూస్తున్నామో అలా ఇంకా కేసులు స్టిల్ గోయింగ్ ఆన్. మరి ఇప్పటి వరకు కూడా ఏమి జరగలేదు. బీహార్ లోపల మళ్ళీ అదే కేసులు నడుస్తున్నాయి. అంటే ఈ రోజు కేసులు పెట్టుకొని అధికారం చెలాయించుకోవడం కోసమేనా? ఈరోజు దానికి ఏమైనా స్పష్టత లేదా? అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా నిజంగా కనుక ఈరోజు అఖిల పక్షాన్ని పిలుస్తారా, లేకపోతే పాలక పార్టీలే చేస్తాయా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా ఉంటుందా అనే దాన్ని మీరు చేసుకొని దాన్ని ప్రజల్ని ఎలా అడ్రస్ చేయాలి, ప్రజలకు సులువైన పద్ధతి లోపల వాళ్ళ ఓటును వాళ్ళు కాపాడుకునే విధంగా మీరు చెయ్యాలి. ఏ విధంగా చేస్తారనే ఆన్సర్ ఇప్పటి వరకు కూడా
స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి క్వశ్చన్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆన్సర్ లేదు. క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, ఈరోజు ఆన్సర్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో లేదు, మాకు ఇది పరిధిలో లేదు, ఇది మేము ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ చేతన్నా చేపియాలి కదా. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతిలో లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఏజెన్సీలన్నీ ఈ న్యాయబద్ధంగా ఏజెన్సీల చేతిలోనే ఉన్నాయా? నిజంగా కనుక అది ఉన్నట్టు అవుతే ఈరోజు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండట్లేదా? అంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర ఆన్సర్లు లేవు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ కనుక అంత ఓటు అన్ని ఉన్నదా? మాకు వరంగల్లో ఉంది, వరంగల్ జిల్లాలో ఉంది. మా ఎల్బీ నగర్ లో ఉంటున్నాను. మా దగ్గర ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? వరంగల్ లోపల కానీ, కరీంనగర్ లో కానీ, లేకపోతే నిజామాబాద్, ఇలా చెప్పుకుంటూ అనేక జిల్లాల్లో గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే భారతీయ జనతా పార్టీకి అంత సపోర్ట్ ఉందా? ఈరోజు ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవటం? ఎందుకు దీన్ని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది? ఇది కదా ప్రశ్నించాల్సింది. అంటే రేపు మీకు గండి కొడితే, రేపు మీకు అధికారం చేయకపోతే అప్పుడు చెప్తారా మాకు అన్యాయం జరిగిందని? ఇప్పుడు మేం చెప్తున్నాం కదా మిమ్మల్ని మీరు కాపాడుకోమని. ప్రజల ఓటును కాపాడమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే ఈరోజు పాలకులకు రక్షణ ఉన్నట్టు. ఆ విషయాన్ని కూడా నేను చెప్పడం, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది బాధాకరమైన విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పొలిటికల్ పార్టీలు రియలైజ్ అయ్యి జెన్జీ ఓటర్లను కుట్రపూరితంగా జెన్జీ ఓటర్లను తీసేస్తున్నారు. దానిపైన డెఫినెట్ గా ఉద్యమించాల్సి వస్తుంది. దీనిపైన అందరం కలిసికట్టుగా కొట్లాడాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నమస్తే. ఓకే థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ కార్తిక్ గారు, రామరెడ్డి గారు, ధన్యవాదాలండి వాళ్ళ మార్నింగ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.